ఒక జన సైనికుడు నానాజీ కండు వయసు పంపితే ఆ ఆదరణ ఎలా ఉందో మీరు చూసారు. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మామూలుగా
నిన్నటి దాకా బాంబులు ఉన్న నానాజీ ఆయన కళ్ళు వేసిన తర్వాత ఇది ఆధారం. అది దాన్ని బట్టి వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సిన అవసరం. ఇంకా పవన్ కళ్యాణ్ గారి భక్తులు కళ్ళు వేసి భక్తులు జన సైనికుడికి ఎంత ఆదరణ ఉంటే ఇవాళ ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రజల ఇల్లులో ఎలా ఉన్నారో ఆలోచించుకోవాల్సింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వారిని కలిసినప్పుడు వారి పార్టీలోకి ఆహ్వానించి చాలా అందరికీ కూడా ఆయన మన పార్టీలో చేర్చుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వివిధ పార్టీల నుంచి వచ్చిన రాజకీయ నాయకులకి రాజకీయ కార్యకర్తలు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను. 5-6 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి వెంట ఉండి వారికి ప్రతి కష్టంలోని పాల్పంచుకున్న మగల సీనియర్లు అయినటువంటి వాళ్ళందరినీ గౌరవించి వారితో మమేకవలసిందిగా వాళ్ళ పార్టీలో చేరిన ఈ వ్యక్తులందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావడం, ఈ పార్టీ పెట్టడం, మాలాంటి అనుభవకులందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించడం, మా అందరితో రేపు పొద్దున ఆయన పని చేయించుకునే తీరు, ఆయన ఒక్కసారి కలిస్తేనే ఎంత పని చేయాలనిపించింది మాకు. ఆయన సంబంధాలుగా కలిసినప్పుడు ఎంత కార్యాన్ని నెరవేర్చగలం. మేము ఖచ్చితంగా ఇవాళ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడిపోతుంది. ఈవేళ కాకినాడలో నేను ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏ సిద్ధాంతాలు అయితే నచ్చిన అందరం పార్టీ మారి ఆయన కూడా వెళ్ళాము. ఆ సిద్ధాంతాలు మేనిఫెస్టో అది రిలీజ్ చేయడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి పాంప్లెట్ ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా ఈ పాంప్లెట్లు పంపిణీ చేసుకుంటూ సభ్యత్వాలు చేసుకుంటూ అలాగే ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారి జెండా ఎగరేయడం జరుగుతుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.